ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఇదేమిటి? ఇది పరమేశుని పార్థివలింగం. ఇంక నేనిక్కడే కూర్చొని తమకి ఆరాధన చేస్తాను. కాని దానికి ముందు పూజ కోసం పూలు పత్రాలు తెస్తాను. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఉపమన్యు, నాయనా ఉపమన్యు, ఎక్కడున్నావు బాబు? వచ్చేయి పుత్రా, వచ్చేయి. ఉపమన్యు, మనపై లేని కళంకం ఆపాదిస్తున్నారు పుత్రా. ఉపమన్యు, ఎక్కడున్నావు నువ్వు? ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఉపమన్యు, అయ్యో, ఇక నిన్ను ఎక్కడని వెతకను. ఒంటరిగా అక్కడికి ఎలా తిరిగి వెళ్ళగలను ఉపమన్యు? అక్కడికి వెళ్ళక చేసేదే ఉంది ఉపమన్యు. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఇదెవరిదో బాలుని పిలుపులా ఉంది స్వామి. అవును, బాలకుడిదే. అతడు తమన్ని పిలుస్తున్నాడు. వినండి, అతడి దీనాలాపం. నన్నే కాదు, నిన్ను కూడా. మాతో పాటుగా మాతృత్వం కోరి అతడు నిన్ను పిలుస్తున్నాడు. నన్నా? నన్నెందుకు? అతడు ఓం నమ శివాయ అని అంటూ తమన్ని స్మరిస్తున్నాడు. శివునిలో శక్తి కూడా ఇమిడి ఉంది. జాగ్రత్తగా విను. నీకు మా పేరుతో పాటుగా నీ పేరు వినవస్తుంది. కానీ ఈ బాలుడు ఎవరసలు? నిరీక్షించు దేవి, కొంతకాలం పిమ్మట నీకు నీ ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఏమే, నీవు నీ కొడుకుని తేవడానికి వెళ్ళావుగా, మరి ఒంటరిగా వచ్చేసావేమిటి? నీ దొంగ కొడుకు తిరిగొస్తాడా రాడా? ఆవు పొదుగు దగ్గర మూతి పెట్టి పాలు తాగుతూ ఉండి ఉంటాడు. వాడు వెళ్ళాడు, అయితే వెళ్ళు, నువ్వు కూడా వెళ్ళు. మరి వెళ్ళిపో ఎక్కడి నుంచి. ఏ తారా, వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది నా చెల్లెలు? ఎక్కడికైనా వెళ్ళని, మనకేం పట్టింది?
అసలే ఆమె పుత్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఆ బాధతో కుమిలిపోతోంది. ఇప్పుడు నువ్వు ఆమెను వెళ్ళగొడితే ఆమె పరిస్థితి ఏమవుతుంది? నీ చింతల్లా ఈ తల్లి కొడుకుల గురించే, నా నల్లావు గురించి కాదు. దాని చింత లేదు. తారా, ఆవునైతే డబ్బు పోసి కొనొచ్చు, కానీ కొడుకుని మనం డబ్బిచ్చి కొనగలమా? నా చెల్లెలు ఎక్కడికి వెళ్ళదు, ఆమె ఎక్కడే ఉంటుంది. దారి తప్పిన ఈమె కొడుకు ఏనాటికైనా దొరికితే ఆనాటి నుంచి ఇక్కడ ఉండదు. తెలిసిందా? తారా! అన్నయ్య, ఉపమన్యు. ఓం నమః శివాయ. 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 ఆహాహా! ఋషి వ్యాఘ్రపాదుని పుత్రుడు ఉపమన్యుడు శివారాధనలో నిమగ్నుడయ్యాడు. అతడి భావభంగిమ, తపోముద్రను చూస్తూ ఉంటే ఇతడు తన పేరును శివభక్తుడుగా తప్పక నిలుపుతాడు. నారాయణ నారాయణ. ఇతడి పేరు ఎప్పుడు అమరమైపోతుంది అంటే ఇతడి ఈ పిలుపు పరమేశ్వరుని వద్దకు చేరినప్పుడే. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఇతడి పిలుపు పరమేశ్వరుని చేరలేదేమా అనే. ఇంకా ఇక్కడ ప్రశ్నలు అడిగి ఏం లాభం నారదా? ప్రశ్నలు అడగవలసినది అక్కడ ఆ పరమేశ్వరుడు వెలసి ఉన్న చోటనే. నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 నాథ, తమరెక్కడికి అదృశ్యులయ్యారు? నారాయణ నారాయణ నారాయణ. అయ్యో, పరమేశ్వరుడు ఎక్కడికి వెళ్ళిపోయారు? పార్వతీమాత, నా ప్రణామం స్వీకరించి తమరు భక్తవత్సలుడు పరమేశ్వరుణ్ణి ఎక్కడికి పంపించేశారో కాస్త నాకు చెప్పగలరా? నారదా, నేను పంపిస్తే మాత్రం ఆయన ఏమైనా వెళతారా? ఆయన భక్తుడెవరైనా ఆయన పేరు జపిస్తే పరిగెత్తి వెళతారు. ఎవ్వరి మాట వినిపించుకోరు. నారాయణ నారాయణ. అర్థమైంది మాత, నాకు అర్థమైపోయింది. పరమశివశంకరుడు తన భక్తుడైన బాల ఉపమన్యుడి భక్తి ప్రభావం వల్ల అతడి వద్దకు వెళ్ళిపోయి ఉంటారు. అలాగే జరిగిందేమో దేవర్షి. ఓం నమ శివాయ ధ్వని చేత కైలాసంలో ప్రకంపనం మొదలైంది. కైలాసమే కాదు, భక్తుడి పిలుపు వల్ల ముల్లోకాలు కంపించగలవు నందీశ్వర. ఇది నిశ్చయంగా బాల ఉపమన్యుడి భక్తి యొక్క ప్రభావమే. నేనిక్కడికి వచ్చినది పరమేశ్వరుని దర్శనం కోసం. ఆయనేమో తన భక్తునికి దర్శనమివ్వడానికి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడేం చేస్తావు నారదా? అక్కడికే వెళతాను, ఆయన వెళ్ళిన చోటికి. ఆయన శేష దర్శనం చేసుకుంటాను. శేష దర్శనమా అంటే? అంటే అదే మాత, తమర్ని దర్శిస్తే పరమశివశంకరులను సగం దర్శించినట్లే కదా. అది అయిపోయింది. పరమేశ్వరుడు వెళ్ళిన చోటికే నేను కూడా వెడతాను. మరి అక్కడికే వెళ్ళి తక్కిన సగం దర్శనం కూడా చేసుకుంటాను. నారదా, అలా కూడా జరుగుతుందంటావా? మరి ఒక్క ఆ భక్తవత్సలుని దర్శించుకుంటే నా దర్శనము సగం జరిగినట్టేనేమో? కాదు మాత, కాదు. అలా ఎప్పటికీ జరగదు మాత. ఈ సత్యం కేవలం ఒక మార్గాన్నే పయనిస్తుంది. ఒక మార్గాన పయనించడం అంటే ఏమిటి నారదా? మాతా, తమరిని దర్శిస్తే పరమేశ్వరుని దర్శనం అయిపోతుంది. కాని ఆయనను దర్శిస్తే తమరి దర్శనం మాత్రం ఎన్నడూ కలగదు.
ఎందుకలా? ఎందుకంటే మాత, తమరేమో శక్తి, ఆయన శివుడు. ప్రేరణకి మూలం తమరే. స్త్రీయే మూల ప్రేరణ కదా. నారదా, నీవేమో బాలబ్రహ్మచారివి. స్త్రీల గురించిన జ్ఞానం ఎప్పుడు ఎలా సంపాదించావు? వివాహం గనక తలపెట్టే మాట అయితే నీకు కన్యనెవరినైనా వెతకమంటావా? శివ 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 శివ, నారాయణ నారాయణ. ఓం నమః శివాయ. 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 కళ్ళు తెరు ఉపమన్యు. ఓం నమః కళ్ళు తెరు. శివాయ. ఓం నమః శివాయ. నీ ఎదుట ఎవరొచ్చారో చూడు. నమః శివాయ. ఓం నమః శివాయ. కళ్ళు తెరు ఉపమన్యు. ఓం నమః శివాయ. ఉపమన్యు, ఓం నమః విడిచిపెట్టి ఈ కఠోర తపస్సును. ఓం నమః నీ వయస్సు తపస్సు చేసేందుకు కాదు, సుఖాలను అనుభవించేందుకు. నమః శివాయ. కళ్ళు తెరు ఉపమన్యు. ప్రియ ఉపమన్యు, నేను నీ దారిద్ర్యాన్ని దూరం చేయడానికి వచ్చాను. నీకు స్వర్గ సుఖాలు ప్రసాదించవచ్చాను. ఆ సుఖాలను నీవు కలలో కూడా ఎప్పుడూ ఊహించుకుని ఉండవు. తమరు స్వర్గానికి రాజైన మహేంద్రులే కదా? అవును, స్వర్గానికి అధిపతిని, దేవేంద్రుని నేను. తమకు అనేకానేక ప్రణామాలు. కాని మహేంద్ర, నేనేమి తమన్ని ఆరాధించి పిలవనూ లేదు, స్వర్గ సుఖాలను కాంక్షించనూ లేదు. మరి తమరెందుకు నా ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చారు? నీ ఆరాధనకు విఘ్నం కలిగించవచ్చానా? అయ్యో అమాయకుడా, నేను నీకు హితం కూర్చవచ్చాను. కాని కాస్త చెప్పు, నీవు ఎవరిని ఆరాధిస్తున్నావు? దేవతలకే దేవుడు, భక్తజన పాలకుడు శివుణ్ణి. అయ్యయ్యయ్యో, ఆ బూడిద రాసుకునే భూతనాథుణ్ణి ఆరాధిస్తున్నావా? మహేంద్ర, మీతో ఒకవేళ పెద్దలను గురించి మీరు మర్యాదగా మాట్లాడాలంటే మీకైతే అనిపించవచ్చు, ఈ బాలుడు పెద్దవాళ్లకు కూడా పెద్ద పెద్ద నీతులు చెప్తున్నాడని. తమరు ముల్లోకాల్లోనూ పూజనీయులైన పరమేశ్వరుని గురించి హేళనాస్పదంగా ఎంతో చులకనగా మాట్లాడుతున్నారు. అరే, బాలుడివై పెద్దవాళ్ళలా తర్కిస్తున్నావే? నీకు సత్యాన్నర్థం చేసుకునేంత వయసు లేదు, అనుభవం లేదు, ఇంకా జ్ఞానం ఎలా వస్తుంది? నేను నీ హితం కోరుతున్నాను బాలక. నా హితం కోరుతూ ఉంటే ఆ భక్తవత్సలుని నిందించటం అవసరం అంటారా స్వర్గాధిపతి? లేదు ఉపమన్యు, ఆయన నిందించాలన్న అభిప్రాయం కాదు. నా అభిప్రాయం వల్ల కేవలం ఇంతే. నీకొకటి తెలియచెప్పాలి. శివారాధనలో నీ సమయం వ్యర్థం చేయకు. కాస్తైనా లాభం కలగబోయేది లేదు. నీవే ఆలోచించుకో. తన వద్ద కేవలం బూడిద తప్ప ఏమీ లేనివాడు నీకేమిస్తాడు? ఇచ్చిపుచ్చుకోవడాలనేవి ఒక్క వ్యాపారులే చేస్తారు మహేంద్ర. ఆరాధన చేసేటటువంటి ఆరాధకులు కాదు. నా తల్లి, స్వర్గవాసులైన నా తండ్రి నాకు ఇదే తెలియచెప్పారు. ఈ సకల జగతిలో శివుని కన్నా గొప్ప వరాలిచ్చే వారెవ్వరూ లేనే లేరు. మన తల్లిదండ్రులిచ్చేటటువంటి జ్ఞానం ఎప్పుడు అసత్యం కాజాలదు. ఆ శ్మశానవాసి నీకు గొప్ప వరాలిస్తాడా? ఎటువంటి భ్రమలో ఉన్నావు ఉపమన్యు? నా భ్రమ కారణంగా తమరెందుకు చింతిస్తున్నారు స్వర్గాధిపతి? నా భ్రమేదో నాకిష్టమే. తమర్ని నేను వేడుకుంటున్నాను, ఇక్కడి నుంచి తమరు వెళ్ళిపోండి. నన్ను శివారాధన చేసుకోనివ్వండి. ఓరి దుర్బుద్ధి! నీవు జ్ఞానశూన్యుడివి, అనుభవశూన్యుడివిను. నీకు తెలిసినట్లేదు, శివుడెన్నడూ ఎవ్వరికీ హితం చెయ్యడు. నేను స్వర్గానికి సామ్రాట్టును, దేవతలకు రాజును. స్వయంగా నీ వద్దకు వచ్చాను. నీ కష్టాలు తీరుస్తాను. నిన్ను స్వర్గం తీసుకెళ్తాను. స్వర్గ సుఖాలను ప్రసాదిస్తాను. మరి నీవేమో వినవాయే. ఓరి మూర్ఖ బాలక, మహామహా ఋషులు, మునులు, ధ్యానులు సైతం నిరంతర కఠోర తపస్సు చేసిన తర్వాత కూడా స్వర్గాన్ని చూడనైనా చూడలేరు. నేను నిన్ను అక్కడికి చేర్చి నీకు సుఖాలను అందజేస్తాను. స్వర్గాధిపతి,
మీరు మీ ఔన్నత్యాన్ని కూడా మర్చిపోతున్నారు. నాకు మాత్రం మీతో ఏదైనా చెప్పాలంటే సిగ్గుగా ఉంది. మీకు సమాధానం ఇస్తున్నప్పుడు నా పలుకులు గనక కటుగా వినిపిస్తే వాటి యొక్క ప్రభావం నా ఆరాధనపై కలుగుతుంది. చెప్పు మరి, ఏం చెప్పదలుచుకున్నావు? ఇదే, మిమ్మల్ని చూస్తుంటే నన్నేదో ఆకలి పెరాసతో ఉన్న పక్షి అనుకుంటున్నారు. మీరీ స్వర్గ సుఖాలన్నిటినీ రొట్టె ముక్కల్లాగా నా వైపు మాటి మాటికి విసిరిపారేస్తున్నారు. వాటికి ఎగ్గపడతాననా? ఆ పరమేశుని ఆరాధన నుంచి విముఖుడనై పెరాస కొద్దీ తమరి సుఖజాలంలో పడతాననా? లేదు, అలా ఏమీ జరగదు. కావాలంటే ఇక్కడ ఉండండి, లేదా వెళ్ళిపోండి. నాకు ఆరాధ్యుడైన పరమేశ్వరుని చరణాలను చేరుతాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇదేమిటి? శివుడిలా దేవేంద్రుడి రూపాన్ని ధరించి ఉన్నాడే, ఇది దేవేంద్రుడికి మంచిది కాదు. ఇక నేను వెంటనే వెళ్ళి దేవేంద్రుణ్ణి హెచ్చరించవలసిందే. పద నారద, నారాయణ నారాయణ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. భక్తుడా, ఇప్పుడు ఆరంభమవుతుంది నీ భక్తికి అగ్ని పరీక్ష. ఓం నమః శివాయ. ఇప్పటికైనా మించిపోలేదు అజ్ఞాని, నా మాట విను. శివారాధన త్యజించు. లేదు, ప్రాణత్యాగమైనా చేస్తాను, కానీ పరమేశ్వరుని ఆరాధనను భక్తిని నేను త్యజించజాలను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. చివరిసారిగా ఆలోచించుకో అజ్ఞాన బాలక, నేను నిన్ను స్వర్గాధిపతినిగా చేయగలను. అక్కర్లేదు నాకు స్వర్గం. నాకు కేవలం శివదర్శనం కావాలి, శివచరణాలు ప్రసాదంగా కావాలి. చెప్పు, ఇవి ఇప్పించగలవా? లేదు, మరంతే. నీవు నాకేం శివదర్శనం ఇప్పించగలవు? నేనే శివుణ్ణి ప్రసన్నుణ్ణి చేసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. పార్వతీ మాత, అమ్మా భగవతి ఎక్కడున్నారు తమరు? నా కష్టాలు తీర్చండి. అమ్మా భవానీ, నా కష్టాలు తీర్చండి. రక్షించండి మాత, నన్ను రక్షించండి. దేవేంద్ర, తమరింత విచారంగా ఉన్నారే, లేవండి, చెప్పండి, ఏం జరిగింది? ఇంకా ఏమీ జరగలేదమ్మా, కానీ జరిగితే అనర్థమే అవుతుంది. ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి మాత, ఈ అనర్థం నుంచి నన్ను కాపాడండి. దేవేంద్ర, ఆ అనర్థం ఏమిటో చెప్పగలరా? అమ్మా,
పరమేశ్వరుడు నా రూపాన్ని ధరించి స్వర్గంపై ఆధిపత్యం పొంది దానిని ఆ ఉపమన్యుడికి ఇద్దామనుకుంటున్నారు. కానీ ఆయన ఎక్కడున్నారు? వింధ్యాచల వనంలో. అక్కడ ఆ శివభక్తుడైన బాలుడిపై క్రోధాన్ని కృపను ఒకేసారి చూపుతున్నారు. బాలుడిపైన? అది అసంభవం. పరమేశుడు శివభక్త బాలకునిపై క్రోధితులు కానే కాజాలరు. బహుశా అది మీ భ్రమేమో దేవేంద్ర. ఆయన కృప తప్పక చూపగలరు. భ్రమ కలిగే ప్రసక్తే లేదు మాత. స్వయంగా దేవర్షి నారదులే చెప్పారు, పరమశివశంకరులే స్వర్గంపై ఆధిపత్యం పొందటానికి నిశ్చయించుకున్నారట. మాత, తమరు వెళ్ళి వారికి నచ్చ చెప్పండి, నాపై దయ చూపమని. పదండి మాత. వెళ్ళాల్సిందేనా? అమ్మా, తమరు నన్ను రక్షించటానికి కృప చూపవలసిందే. ఆలస్యం చేయకండి. పదండి మాత. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓ శివశంకర, నేను తమరి శరణు కోరుతున్నాను. నాకు తెలిసినంత వరకు తెలిసినట్టుగా తమ పేరును స్మరిస్తూ ఉన్నాను, తమరిని పిలుస్తూ ఉన్నాను. నేను మా అమ్మని కూడా అమ్మ అని పిలవగానే నా వద్దకు వస్తుంది. తమరు శివుడే కదా, ఓం కదా. నా పిలుపు వినండి, దర్శనమివ్వండి పరమేశ, దర్శనమివ్వండి. యావత్ ప్రపంచానికి తండ్రివి. నేను విన్నాను, తల్లిదండ్రులు పిల్లలు ఒక్కసారి పిలవగానే పరిగెత్తుకు వస్తారట. మరి మీరలా రారే, నాపై కోపమా? చెప్పండి పరమేశ, చెప్పండి, చెప్పండి జగత్పిత, చెప్పండి. ఓయి మొండి బాలక, మళ్ళీ ఆలోచించుకో. నీకు స్వర్గం లభించగలదు. నీ తల్లికి, నీ కుటుంబానికి అంతటికి స్వర్గ సుఖాలు లభిస్తాయి. తమరిక్కడికి వచ్చారా? నీ మంచి కోసమే. నీ తల్లికి స్వర్గ సుఖాలు లభిస్తే నీ పుత్రధర్మం నెరవేరినట్టే. ధర్మం సఫలం కావడం కన్నా ఇంకా నీకేమి కర్మఫలం కలగలదురా బాలక? ధర్మకర్మాల జ్ఞానంతో జీవితం సుఖమయమవుతుంది. వద్దు వద్దు వద్దు, నాకు ధర్మము కర్మము తెలుసుకోవాలని లేదు. నాకు కేవలం శివ దర్శనం కావాలి. శివ దర్శనం, శివ దర్శనం. ప్రియోపమన్యు, నీకు ఆరాధ్యుణ్ణి శివుణ్ణి. కళ్ళు తెరు నాయనా, కళ్ళు తెరు. ప్రభు, నా పరమేశ్వర. ప్రియభక్త ఉపమన్యు, నేను నీకు పెట్టిన కఠోరాతి కఠోర పరీక్షలో నీవు బాగా నెక్కావు. ఈ అల్ప వయసులో చిన్న బాలుడివై ఉండి కూడా నీవు స్వర్గ ప్రలోభాన్నే కాలదన్నగలిగావు. నాకు నీ వంటి సంతృప్తులైన వారంటేనే ఇష్టం. నిన్ను చూసి సంతోషిస్తున్నాను. నీ పేరు నైష్ఠిక శివభక్తుల్లో అమరమవుతుంది. పరమేశ్వరునికి జయము. రా పుత్ర ఉపమన్యు, పితృభావనతో నిన్ను కౌగిలించుకోవాలనిపిస్తోంది. ప్రభు, రా పుత్ర ఉపమన్యు. నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర, నా శివ, నా భక్తవత్సల, నా స్వామి, నాకు ఆరాధ్యులు, నా పరమేశ్వర. నేను చెప్పానుగా దేవి, నీకు పుత్ర వియోగం త్వరలో సమాప్తమని. ఇదిగో దేవి, నీకు ఉపమన్యుడి రూపంలో మరొక పుత్రుడు ప్రాప్తించాడు. ఇతడికి నీ మమకారాన్ని వరంగా ఇవ్వు. వెళ్ళు పుత్ర. పార్వతి మాతకు ప్రణామం. పుత్ర ఉపమన్యు, పుత్ర ఉపమన్యు, పుత్ర. అమ్మా,
ఎక్కడికి వెళ్ళావురా? నీవు నా కలలను నిజం చేశావు పుత్ర. స్వయంగా పరమేశుడు ఈ పార్వతీమాత నిన్ను తమ పుత్రునిగా స్వీకరించారు. ఆహా, నీకు ఇలా ప్రాప్తించినటువంటి శివ పార్వతుల కృప ఆ దేవతలు కూడా ఎన్నడూ పొందలేనటువంటిది. దేవ దుర్లభ సంపద నీకు ప్రాప్తించింది పుత్ర. దేవేంద్ర, నేడు ప్రసన్నవదనులై ఉన్నారు. కానీ ఇంతకు ముందు వచ్చినప్పుడు తమ ముఖంపై భయము, చింత కనపడ్డాయి మాకు. పరమేశ, ముందు దేవర్షి నారదుని సమాచారం, అటు పిమ్మట నేను స్వయంగా విన్నది తమరు ఉపమన్యుని స్వర్గాధిపతిగా చేస్తారని. అతన్ని స్వర్గాధిపతిని చేయడానికి మునుపటి స్వర్గాధిపతిని అంటే నన్ను స్వర్గం నుంచి తొలగించడం అవసరం కదా. అందుకే నేను సందిగ్ధావస్థలో పడ్డాను. నిజం చెప్పాలంటే దేవేంద్ర, నారదుడు తమకు భ్రమ కలిగించాడు. తమరిక్కడికి వచ్చేశారు. కానీ తమరు చూసినది విన్నది కూడా నిజం అనడానికి లేదు. అర్థమైంది పరమేశ, అదంతా తమరి లీలయే. ఉపమన్యుడికి పరీక్ష అని, తమరి యొక్క లీల అని అప్పుడు తెలుసుకోలేకపోయాను. పరమేశ, నేను నా అజ్ఞానపు ప్రవర్తనకు సిగ్గుపడుతున్నాను. క్షమాపణ కోరుతున్నాను. పరమేశ, నన్ను క్షమించండి. పార్వతీమాతకు పరమేశ్వరునికి నా ప్రణామం. పరమేశ, నా పుత్రుడు ఉపమన్యుడు దారిద్ర్యంలో జన్మించాడు, దారిద్ర్యంలోనే పెరిగాడు. అతడు ఘోర కష్టాలు అనుభవించాడు. దీనబంధు, సుఖమంటే ఏమిటో కూడా ఎన్నడూ ఎరగనటువంటి వాడు. పాలు తాగాలనే తన కోరికను నేను ఎన్నడూ తీర్చలేకపోయాను పరమేశ. దేవిక, నీవు నీ పుత్రుడికి చెప్పావుగా, శివుణ్ణి ఆరాధించినట్టయితే అతడికి క్షీరసాగరమే లభిస్తుందని. నీ ఈ మాటలను నిజం చేయడానికని మేము ఈ సమయమే ఉపమన్యుడికి క్షీరసాగరాన్ని ప్రసాదిస్తాం. అది ఎన్నడూ ఇంకిపోనటువంటిది. రండి నాతో పాటు. ఈ విశాల క్షీరసాగర పాలతో పాలు తాగాలనే భక్తులందరి కోరిక తీరిపోతుంది. ఎవ్వరూ అసంతృప్తులు కారు. పుత్ర, నేను నీకు అక్షయవరాన్నిస్తున్నాను. నీవు శివుని పుత్రుడివై శివభక్తి, నీ జ్ఞానపు ప్రకాశం వల్ల జనులందరిలో భక్తిని, సద్భావనను కూడా ప్రసారాలు చేస్తూ ఉంటావు. ప్రభు, పుత్రుడు ఉపమన్యుడికి ఒక అద్భుతమైన అక్షయవరాన్ని ప్రసాదించండి. పుత్ర ఉపమన్యు, నీవు యోగ విద్యలో పారంగతుడవై నీ అసంఖ్యాక శిష్యులకు యోగ విద్యను ప్రసాదిస్తావు. వేద సహితంగా సమస్త బ్రహ్మ విద్యలు నీకు సహజంగా ప్రాప్తిస్తాయి. ఇంకా జగతిలోని సర్వశ్రేష్ఠ సమృద్ధి ఇచ్ఛామాత్రంతోనే నీ ఎదుట ప్రత్యక్షమవుతుంది. నీవు జగతిలోనే పరమ సంతుష్టుడైన వాడివి అనిపించుకుంటావు. ప్రభు, ఒక్క తమరి కృపను తప్ప నాకింకేవీ కోరుకోవాలని లేదు. ఓం నమ శివాయ. ప్రణామం పరమేశ. ప్రణామం మాత. తమరి దర్శనంతో ఇంకా ఇంకా ఏమిటి దేవర్షి? అదే మాత,
తమరితో పాటుగా ఈ అదృష్టవంతుడైన పుత్రుణ్ణి దర్శించుకున్నాను. అదృష్టం మాటకొస్తే ఇతడు దేవతల కన్నా అదృష్టవంతుడు అనిపించుకున్నాడు. అవును నారద, ఉపమన్యుడి రూపంలో పార్వతికి మరొక పుత్రుడు సంప్రాప్తించాడు. కేవలం పార్వతీమాతకేనా? నారాయణ నారాయణ. ప్రభు, పార్వతీమాత తల్లి అయినప్పుడు తమరు తండ్రి కాకపోతారా? తమరిద్దరికి పుత్రప్రాప్తికి శుభాకాంక్షలు. నీ శుభాకాంక్షలు మేము స్వీకరిస్తాంలే నారద, కానీ నీ లీలలు ఎన్నో కష్టాలు కలిగిస్తాయి. నా లీలలా? నారాయణ నారాయణ. ఓ త్రికాలదర్శి, లీలలన్నీ తమరివే కదా. ఆ లీలలు గీలలు నాకేం తెలుసు? తెలియడమే కాదు, నీవు లీలలు చూపుతావు కూడా. నీవు మా ఇంద్రరూపాన్ని చూసి ఇంద్రుణ్ణి భయపెట్టావు కదా. దేవేంద్రుడి ఇంద్రియాలన్నీ కూడా చలించిపోయాయి పాపం. అదంతా ఇప్పుడు సమసిపోయిందనుకో. కానీ ఇప్పుడు ఉపమన్యుని మా పుత్రుడి రూపంలో కాంచి కార్తికేయుణ్ణి గణేశుణ్ణి మాత్రం భ్రమలో పెట్టకు. నారాయణ నారాయణ. దేవేంద్రుడెక్కడా, తమరెక్కడా? తమరిద్దరిలో హస్తిమసికాంతరమే ఉంది. నా ప్రవర్తనలో కూడా తమరిద్దరి పట్ల అంత భేదము ఉంటుంది. ఇక నా ఉద్దేశంలో తమ వద్ద సెలవు తీసుకోవాలి. మేము వస్తాం నారదా. మా ఆశీర్వాదం సదా నీ వెంట ఉంటుంది ఉపమన్యు. మమ్మల్ని క్షమించు చెల్లెమ్మ. నేను నిన్నెప్పుడూ కష్టపెట్టాలనుకోలేదు. అయినా నేను నీ పట్ల దోషినే. నన్ను క్షమించు చెల్లెమ్మ. లేదనయ్య, తప్పంతా కూడా నాదే. అపరాధం చేసింది నేనే. మీ ఇద్దరిని నేనెన్నో కష్టాలు పెట్టాను. నా తండ్రి ఇచ్చిన ఆస్తి వల్ల గర్విస్తూ మీ అందరినీ కూడా ఎంతో అవమానించాను. నన్ను క్షమించమ్మా దేవిక, నన్ను క్షమించమ్మా. మావయ్య గారు, అత్తయ్య గారు, మీరిద్దరూ అనవసరంగా విచారపడుతున్నారు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది అదంతా పరమేశుని కృప వల్ల జరిగినదే. ఆయన నాకు పరీక్ష అయితే పెట్టారు. ఆయన పరోక్షంగా పరీక్షించారు, ప్రత్యక్షంగా మీరు పెట్టారు. పరీక్ష ఇక పూర్తయిపోయింది. అందువల్ల మీరు మిమ్మల్ని ఏమీ నిందించుకోకండి. అందరికీ సంతోషమే. మీరు సంతోషించండి. నేను ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థించేదల్లా మీరింతవరకు పొందలేకపోయిన సుఖ సంపదలను ఇప్పటికైనా తప్పక పొందాలనేదే. అరే, మనకు రాసవైభవం వచ్చేసింది. మన పిల్లవాడైతే రాజకుమారుడే. ఇదంతా మన ప్రియ ఉపమన్యుడి యొక్క మాటల ప్రభావమే. చెల్లమ్మ దేవిక, ఉపమన్యుడి వల్ల మనకు దూరం నుంచి భక్తవత్సలునిది, ఆ పార్వతీమాతది దర్శనం కూడా అయిపోయింది. ఈ రాజవైభవం కూడా మన కోసమని సుఖ సంపదలను కోరుకుని మనకన్నీ ప్రసాదించినటువంటి వాడికి స్వయంగా ఈ సాధువు వేషమేమిటి? ఎందుకంటే అత్తయ్య, ఇక నేను మా అమ్మ ఆశ్రమం నిర్మించుకుని భక్తవత్సలుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విద్యను ప్రచారం చేస్తాం. ఓం నమః శివాయ.